ఇది యాక్చువల్గా అక్కడ సిలట్లో మేము మాట్లాడింది చాలా ప్రైవేట్గా మాట్లాడాం. సాయి దాన్ని పబ్లిక్గా చెప్పేయడం జరిగింది. మనకు క్షాత్రం అదే పనిగా చంపేశారు. 1857 1857 రెవల్యూషన్ తర్వాత బ్రిటిష్ మన దగ్గర నుంచి అస్త్రశస్త్రాలు తీసేసుకున్నారు. పోలీస్ యాక్ట్స్ కానీ అప్పుడు వచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్మ్స్ యాక్ట్ కానీ ఇవన్నీ కూడా మనల్ని నిరస్త్రులు చేసేసారు. దాంతో కానీ వాళ్ళు ఏం చేశారంటే ముస్లిమ్స్ దగ్గర వచ్చేసరికి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళ దగ్గర అస్త్రాలు ఉన్నాయి. మనం ఫర్ ఇన్స్టెన్స్ మన షహీన్ బాగ్లో చూసాం. మనం షారుఖ్ ఖాన్ అన్న దగ్గర గన్ను తీసుకొని వచ్చాడు, కానీ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఎవరి దగ్గర అస్త్రాలు లేవు. కాబట్టి మన దగ్గర అస్త్రం లేకపోతే మనల్ని డిఫెండ్ చేసుకోలేం. రూల్ ఏంటంటే వయలెన్స్ అన్నది ఏదైతే ఉంటుందో అది ఒక ప్రభుత్వం మాత్రమే చేయాలి అన్నది చట్టం. ఎప్పుడైతే ప్రభుత్వం వైఫల్యం చెందిందో, ప్రభుత్వం దాన్ని కాపాడలేకపోతున్నదో, అప్పుడు మనల్ని మనం కాపాడుకునే అధికారం మనకున్నది. ఈ అస్త్రశస్త్రాలని మనల్ని కాపాడుకోవడానికి ఉంచుకోవాలి. సో అక్కడ వాళ్ళకి కొన్ని సూచనలు ఇచ్చాను నేను. ఆ సూచనలు చెప్తాను నేను. ఒకటి, సాయి చెప్పింది అందరి ఇంట్లో అస్త్రాలు పెట్టుకోమని చెప్పాను. రెండవది ఏం చెప్పానంటే, దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, హోలీ కావచ్చు, ఇటువంటివి పండగలు వస్తాయి. ఆ పండగల సమయంలో మీరు మీ పిల్లలకి కత్తి సాము కానీ ఇటువంటివన్నీ వాడేది నేర్పించి వీధులలో మీరు ఒక ర్యాలీ చేయండి. ర్యాలీలో ఏం చెప్తారు, ప్రభుత్వం కానీ ఇంకెవరైనా మిమ్మల్ని పోలీస్ కానీ ఆక్షేపణ చెప్తే ఇది దుర్గా అమ్మవారు మహిషాసురుడిని ఎలా చంపింది అని నేను రిక్రియేట్ చేస్తున్నాము. అలాగే ఇటువంటివన్నీ కూడాను మనం ఆల్రెడీ ఆయుధ పూజ చేస్తున్నాం కాబట్టి ఇటువంటివన్నీ కూడాను మీరు మళ్ళీ రెప్లికేట్ చేయండి. దాంతో ఏమవుతుందంటే మీ మీద దాడి చేయడానికి వాళ్ళు 10 సార్లు ఆలోచన చేస్తారు. మీ దగ్గర అస్త్రాలు ఉన్నాయి, మీరు ఎవరిని హింసించడానికో కొట్టడానికో మీరు చేయట్లేదు, మిమ్మల్ని మీరు రక్షించుకునే దిశగా మీరు చేస్తున్నారు. కాబట్టి ఒక మెసేజ్ మీరు పంపించడం అన్నది చేయండి. రెండవది, భారత ప్రభుత్వానికి నేను సూచన ఇచ్చాను. భారత ప్రభుత్వానికి ఏం చెప్పానంటే, భారత ప్రభుత్వానికి నేను ఇచ్చిన సూచన ఏంటంటే, వాళ్లకు మీరు యాత్రా వీసా అనేది ఒకటి ప్లాన్ చేయండి. మీరు యాత్రా వీసా ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు కనుక ఇచ్చారంటే, ఒక సంవత్సరం వాళ్ళు అయోధ్యకు వస్తారు, ఇంకో సంవత్సరం ప్రయాగరాజ్కి వెళ్తారు, ఇంకో సంవత్సరం ఏదో చార్ధామ్కి వెళ్తారు, ఇంకొక సంవత్సరం ఏదో తిరుపతికి వస్తారు. ఏమవుతుందంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి లీగల్గా వీసా తీసుకొని మన దేశంలో వచ్చి ఉండవచ్చు. మళ్ళీ అక్కడ సమస్య పరిష్కారం అయిపోయి కొంచెం శాంతి నెలకొన్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళవచ్చు. లేదు, వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది అంటే ఇక్కడే వాళ్ళు శరణార్థులుగా ఉండవచ్చు. కాబట్టి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే దిశగా వాళ్ళకు ఒక ఆప్షన్ ఉండాలి. ఇప్పుడు 6 నెలలు పడుతుంది వాళ్ళకి వీసా రావడానికి. మనం చూసాం, మొన్న కొన్ని వేల మంది అక్కడ వచ్చి బార్డర్లో మనం క్రాస్ చేయడానికి చూస్తే బిఎస్ఎఫ్ ఆపేసింది వాళ్ళని. ఇది మనం ఉన్న ప్రాబ్లం. మన దేశం అన్నది ఇప్పుడు ఇండియా అన్నది ఏదైతే ఉన్నదో అది బ్రిటిష్ వాళ్ళ కంటిన్యూయం. అది 1946లో మనకు రాజ్యాంగం రాయబడింది. 46లో 47లో కాదు. అంబేద్కర్ గారికి ఆల్రెడీ డ్రాఫ్ట్ అయినటువంటి కాన్స్టిట్యూషన్ ఆయనకి ఇచ్చారు. దాంట్లో చిన్న చిన్న నగీషీలు తప్ప బ్రిటిష్ వాళ్ళ చట్టమే నడుస్తుంది. 15 ఆగస్ట్ 1947 రోజు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయింది, కానీ స్వతంత్రం రాలేదు. స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం స్వతంత్రం కోసం పోరాటం ఇంకా చేస్తూనే ఉన్నాం మనం. కాబట్టి దాని దృష్ట్యా ఈ ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం యంత్రాంగం ఏదైతే ఉందో దాని ఆలోచన దృక్పథం అంతా బార్డర్ దాటి ఉండదు. ఒక అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్స్ ఇస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్ బంగ్లాదేశ్లో గుళ్ళు ధ్వంసం అవుతే భారత ప్రభుత్వం మళ్ళీ ఫండింగ్ ఇచ్చి దాన్ని కట్టిస్తారు. కానీ అక్కడ హిందువులకు వీళ్ళు ఏం చేయరు. ఎందుకంటే భారత ప్రభుత్వంలో అటువంటి ఒక డిఎన్ఏని నింపడం అనేది జరిగింది బ్రిటిష్. కాబట్టి ఒక స్టేటస్ కో దేశంగానే ఉంటుంది. మనం మోదీ గారు వచ్చారు, వాళ్ళు వచ్చారు కాబట్టి సిఏ తీసుకొచ్చారు, చిన్న చిన్న మార్పులు తేగలిగారు. కానీ సిస్టమ్ అన్నది కంప్లీట్గా ఒక మన సాంస్కృతిక పరమైనటువంటి భారత సంస్కృతికి విరుద్ధంగానే పనిచేస్తుంది. బ్రిటిష్ వాళ్ళు తయారు చేశారు. మనకు రావాల్సింది ఏంటంటే ఇండియా టు భారత్. ఇండియాకి భారత్కి చాలా తేడా ఉన్నది. భారతదేశం అనేది ఒక సాంస్కృతికమైన దేశం. సాంస్కృతికమైనటువంటి ఒక ప్రభుత్వం వచ్చేంత వరకు మనకి ఇబ్బందులు తప్పవు. మనకు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ కరాచీలో వేల మంది చనిపోయినటువంటి వాళ్ళ అస్థికలు అక్కడ పెట్టుకొని ఉన్నారు. ప్రయాగరాజ్లో నిమజ్జనం చేయడానికి వెయిట్ చేస్తున్నారు. భారతదేశం పర్మిషన్ ఇవ్వట్లేదు వాళ్ళకు. అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లల్ని 10-11 ఏళ్ల పిల్లల్ని తీసుకువెళ్ళి మత మార్పిడి చేసి ముసలి వాళ్ళకి 3వ పెండ్లాంగానో 4వ పెండ్లాంగానో అమ్మేస్తున్నారు. 2 సంవత్సరాలు తిరంగానే వాళ్ళని ప్రాస్టిట్యూట్స్గా తయారు చేస్తున్నారు. ఆ పిల్లలకి ఏమైనా రక్షణ కలిగించగలమా? వాళ్ళు వెళ్ళి వీసా తీసుకోవాలంటే ఇస్లామాబాద్ దాకానో లాహోర్ దాకానో వెళ్ళాలి. అంత దూరం ప్రయాణించే వాళ్ళ దగ్గర ధనమే పైసలే ఉండవు. అక్కడ క్యూల్లో నిలబడాలి.
ఎవరెవరు ఆ ఎంబసీకి వచ్చారో వాళ్ళ ఏజెన్సీస్ పసిగట్టి వాళ్ళని మళ్ళీ హింసిస్తున్నారు. మనం వాళ్ళని అక్కడి నుంచి భారతదేశానికి తీసుకురాలేకపోతున్నాం మనం. కాబట్టి ఇటువంటి అంశాలన్నీ కూడా భారత ప్రభుత్వం స్పందించాలి. ఒక సివిలైజేషన్ ప్రభుత్వం అయితే అది గమనిస్తుంది. వాళ్ళు పాకిస్తానీలు మాకెందుకు అన్నటువంటి ధోరణి అడ్మినిస్ట్రేషన్లో ఉంది. అలాగే బంగ్లాదేశ్లో కూడా వాళ్ళు బంగ్లాదేశీలు హిందువులు కావచ్చు, కానీ వాళ్ళు బంగ్లాదేశీలు, మాకు సంబంధం లేదు అన్నటువంటి ధోరణి ప్రభుత్వాలకు ఉంటుంది. అంటే ప్రభుత్వం అంటే మోదీ అనుకోకూడదు. ఈరోజు మోదీ గారు ఉన్నారు, రేపు ఎవరైనా రావచ్చు. ఎవరు ఉన్నా యంత్రాంగం అలా ప్రవర్తిస్తుంది. అదే మనకున్నటువంటి పెద్ద తప్పు, మనకున్నటువంటి ఇది ప్రాబ్లం. అందుకోసం ఇటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అస్త్రశస్త్రాలు పెట్టుకుంటే కానీ వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేరు. 1000 మంది, ఫర్ ఇన్స్టెన్స్ బ్రాహ్మణ బారి అని ఒక డిస్ట్రిక్ట్ ఉంది, మన త్రిపురకు ఆనుకొని ఉంటుంది డిస్ట్రిక్ట్. ఆ డిస్ట్రిక్ట్లో 4 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఏంటంటే, ఒక హిందూ కుటుంబంలో 27 మంది ఉన్నారు. 27 మంది ప్రతి ఒక్కరూ ఒక అస్త్రం పట్టుకొని యుద్ధం చేశారు. వీళ్ళు ముస్లిం దాడులు జిహాదీలు రాగానే శస్త్రాలు తీసుకొని జై మా కాళీ అనుకుంటూ వెళ్ళడం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు, వాళ్ళు రక్షించుకున్నారు. అంటే ఇది టెంపరీయే. బహుశా రేపు ఇంకో 3000 మంది వచ్చారంటే వీళ్ళు తట్టుకోలేకపోవచ్చు. కానీ ఒక మెసేజ్ అయితే వెళ్ళింది కదా, మీరు వస్తే కనుక మేము సిద్ధంగా, మీరు చచ్చిపోవడానికి సిద్ధంగా లేమన్న మెసేజ్ వెళ్ళింది. క్షాత్రం అన్నది మనకు కావాలి. అన్ఫార్చునేట్లీ మనకు అది క్షాత్రాన్ని చంపేశారు వాళ్ళు. సౌత్ ఆఫ్రికాలో ఇటువంటి ఘటనే జరిగితే జేకబ్ జూమా యొక్క అనుచరులు జూలు ట్రైబ్ అన్నటువంటి వాళ్ళు భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళ మీద అటాక్స్ చేస్తే వీళ్ళు గన్స్ తీసుకొని వాళ్ళ మీద తిరగబడి దాడి చేశారు. ఎప్పుడైతే దాడి చేశారో అప్పుడు జూలు ట్రైబ్ అందరూ కూడా ఆగిపోయారు. లేకపోతే వీళ్ళ ఆస్తులు, వీళ్ళ బిజినెస్లు అన్నీ ధ్వంసమై ఉండేవి. ఎప్పుడైతే మనం శస్త్రం తీసుకుంటామో అప్పుడే మనల్ని రక్షించుకోగలం. కిర్గిస్తాన్ నుంచి తీసుకొని, బై ద వే నీ యొక్క లోగోలో అమ్మ కిర్గిస్తాన్ టిబెట్ వదిలేసావు, అది కూడా అఖండ భారతమే. కిర్గిస్తాన్ ఉత్తర కురు అక్కడి నుంచి తీసుకొని మనకు కింద మలేషియా, ఇండోనేషియా, బాలి దాకా, ఇటు కాస్పియన్ సీ నుంచి తీసుకొని లావోస్ దాకా ఎన్ని విగ్రహాలు బయటపడ్డాయో అన్ని విగ్రహాలలో అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, ప్రతి దేవుడి దగ్గర మన దగ్గర అస్త్రాలు ఉంటాయి. దాన్ని మర్చిపోయాం మనం. క్షాత్రం అన్నది మనకు ఉండకపోతే మన సంస్కృతి అనేది బతకదు. అటువంటివే మా సూచనలు ఇవ్వడం జరిగింది. కానీ ఇది చాలా పెద్ద చర్చ, చాలా దుఃఖమైనటువంటి విషయం. ఒక సంతోషమైన విషయం ఏంటంటే, ఇట్లా దీని గురించి చర్చించాలి అని నీకు ఆలోచన రావడం, ఇటువంటి సదస్సు పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. కానీ దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే 40-50 మందికి పైన రాలేదు. అంటే ఈ హిందూ సమాజంలో దీని పట్ల వాళ్ళకి ఎంతటి చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతుంది. మనకు సాంస్కృతిక పరంగా మనం దెబ్బతింటున్నాము, మన సాంస్కృతిక పరంగా మనం రెస్పాన్స్ ఇవ్వలేకపోతున్నాము. దాని మీద మనం ఫోకస్ పెట్టాలి. మనమందరం ఏమయ్యామంటే భక్తులుగా తయారయ్యాం, కానీ హిందువులుగా తయారవ్వలేదు. ఇది మనకున్న సమస్య. గుళ్ళకు వెళ్తాము మన పాపాలకు అడుక్కోవడానికో లేదా పుణ్యం కోసం వెళ్తున్నాం, కానీ హిందువులుగా వెళ్ళట్లేదు. కాబట్టి హిందువులుగా తయారైతే కనుక ఆటోమేటిక్గా వీటికి సమస్యకి పరిష్కారాలు వస్తాయి. తిరుపతికి 2 కోట్ల మంది సంవత్సరానికి వెళ్తారు, కుంభమేళాకి 2 కోట్ల మంది వెళ్తారు. ఎవరు వెళ్తున్నారు? భక్తులు వెళ్తున్నారు. వాళ్ళ స్వలాభాల కోసం వెళ్తున్నారు. కానీ ఎవరైనా నా దేశం బాగుండాలి, నా సంస్కృతి నిలబడాలి, అఖండ భారతం నాకు మళ్ళీ ప్రాప్తించాలి అని ఎవరైనా కోరుకుంటున్నారా? ఇది మన ప్రాబ్లం. మన హిందువులుగా ఉండడం మానేసాము. అబ్రహామిక్ థాట్ ప్రాసెస్ మనకు కూడా వచ్చేసి రావడంతో ఈరోజు మనం ఈ సమస్యల్లో ఎదుర్కొన్నాం. వ్యక్తిగతమైనటువంటి స్వలాభాల కోసమే మనం ఫోకస్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఇంత గణనీయంగా దెబ్బతింటున్నాం. బంగ్లాదేశ్కి సంబంధించి మనకు శరీరం ఎట్లనో అట్లా శరీరంలో ఉన్నట్టు ప్రతి అవయంలో రక్త ప్రసరణ ఎట్లా జరుగుతుందో బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇక్కడంతా కూడాను మన ప్రాణశక్తి ప్రసరిస్తూ ఉంది. నేను సాయి వెళ్ళినటువంటి క్షేత్రాలు అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రాలకు వెళ్ళాం. మహాలక్ష్మి భైరవి శక్తిపీఠం మనకు సిలెట్లో ఉంది. అలాగే భోగ్రాలో భైరవ్నాథ్ శక్తిపీఠం ఉంది. అలాగే ఢాకేశ్వరి మాతా మందిర్ ఉంది, చట్టేశ్వరి మాతా మందిర్ ఉంది. అలాగే ఆదినాథ్ మందిర్, చంద్రేశ్వర్ మందిర్, ఇటువంటివి కాక్సస్ బజార్, ఎక్కడ చూసినా మనకు శక్తి పీఠాలు ఉన్నాయి, అయ్యవారి పీఠాలు ఉన్నాయి. గతంలో మనకు వీళ్ళు అఘోరీలు, తర్వాత కాపాలీలు, తర్వాత ఈ ఎవరైతే మనకు ఈ సాధువులు ఉన్న నాగా సాధువులు, వాళ్ళు తరచూ అక్కడికి వెళుతుండేవాళ్ళు. ఈ గీత గీయడంతో, ఈ బార్డర్స్ తయారు చేయడం వాళ్ళు వెళ్ళడం మానేశారు.
దాంతో ఇవన్నీ దెబ్బతిన్నాయి. అలాగే మనకు పాకిస్తాన్లో హింగ్లాజ్ మాతా మందిర్ కావచ్చు, ఇవన్నీ కూడాను మనం కోల్పోయాం. ఒక విధమైనటువంటి ఊపిరి తీసుకుంటున్నటువంటి శరీరంలో మీరు కట్ చేస్తే ఏమవుతుందో ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి కనీసం దాని మీద అవగాహన అయినా మనకు ఉన్నదా, ఇది పెద్ద ప్రశ్న. సో ఇది పెద్ద సబ్జెక్టు. తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సమస్యల గురించి ఇప్పుడు మనం అందరం కూడా ఫోకస్ చేయాలి. కనీసం దాని గురించి నువ్వు ఆలోచన చేసావమ్మా, దానికోసం నేను చాలా అభినందిస్తున్నాను. గిరిధర్ గారు ఒకటి చెప్పండి, ఇప్పుడు బంగ్లాదేశ్లో పరిస్థితులు అంతర్జాతీయంగా ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇది చైనాకు అమెరికాకు ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి గ్లోబల్ గేమ్లో భారతదేశం ఒక పావుగా ఇరుక్కున్నాం మనం. వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది. సిపిఈసి అని వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు పాకిస్తాన్లో. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ గ్వాడర్ నుంచి కష్గర్, జింగ్జియాంగ్లో ఉన్నటువంటి కష్గర్ దాకా వాళ్ళు ఒక రోడ్డు వేసుకుంటే ఈ మలక్కా డైలమా అని ఒకటి ఉన్నది. వాళ్ళు సింగపూర్ నుంచి దాటి వాళ్ళు వస్తే కనుక చిన్న 25 కిలోమీటర్లు మాత్రమే సముద్రం ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు రావాలంటే భారతదేశం వాళ్ళని ఎప్పుడైనా ఆపేయచ్చు. ఆ భయంతో వాళ్ళు పాకిస్తాన్ తోటి ఒప్పందం చేసుకున్నారు. అన్ఫార్చునేట్లీ ఆ సిపిఈసి మొత్తం నాశనమైంది. డాక్టర్ మెహరాన్ బలూచ్ అని చెప్పి చాలా డాక్టర్, ఆవిడ చాలా చిన్న వయస్కురాలు, లక్షల మందిని మొత్తం ఆల్మోస్ట్ బలూచిస్తాన్ అంతా గోడర్లో తీసుకొచ్చింది ఆవిడ ధాటికి తట్టుకోలేక చైనాను పాకిస్తాన్ వెలవల్లాడుతున్నారు. అలాగే గిల్గిట్ బాల్తిస్తాన్లో కూడా చైనా కబ్జాలో ఉన్నటువంటి జింగ్జియాంగ్ వెళ్ళేటువంటి ప్రాంతం కూడా ఈరోజు అక్కడ ధర్నాలు జరిగి ఆపేస్తున్నారు. దాంతో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఫెయిల్ అయింది. కాబట్టి ఇంకొక ప్రత్యామ్నాయం చైనాకు కావాలి. బంగ్లాదేశ్ వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఉంది. బంగ్లాదేశ్ నుంచి వాళ్ళు మియన్మార్కు వెళ్తారు. మియన్మార్లో అరక్కన్ ఆర్మీ కావచ్చు లేదా మియన్మార్ ఆర్మీ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా చైనా ఫండింగ్ ఇస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళు ఒక డైరెక్ట్గా వెళ్ళగలిగితే వాళ్ళు చెంగుడుకు వెళ్ళగలరు. అంటే భారతదేశం రేపు వాళ్ళు కాపు కాసి వాళ్ళని అడ్డుకునే పరిస్థితి అంటూ వస్తే వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. కాబట్టి ఇంటర్నేషనల్గా వాళ్ళకి కావాలి. అమెరికాకి ఏంటి, అటువంటి యాక్సెస్ చైనాకు ఉండకూడదు అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంతకాలం వాళ్ళు బంగ్లాదేశ్ పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు చైనా దాన్ని ప్రయత్నం చేస్తుంది. చైనాని రాకుండా అడ్డుకోవాలి. భారతదేశం అడ్డుకున్నా లేకపోయినా మేము అడ్డుకుంటామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి పోరులో మనం అడ్డకర్తలో ఇరుక్కున్నాం. మనం ఇంటర్నేషనల్గా దీనికి రిపర్కషన్స్ తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే మనకు ఇదివరకు 2.5 ఫ్రంట్ వార్ ఉండేది. ఒకటి చైనా, ఒకటి పాకిస్తాన్, ఒక అంతర్గతమైన శత్రువులు. ఇప్పుడు బహుశా 3.5 4.5 ఫ్రంట్ వార్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. బంగ్లాదేశ్ పోరస్ బార్డర్ని వాడుకొని పాకిస్తాన్ మన దేశంలో విద్రోహ శక్తులను పంపించేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇవంతా కూడాను మన సెక్యూరిటీ పరంగా మనకు భయంకరంగా దెబ్బలు తినేటువంటి రోజులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి మనం. ఇంటర్నేషనల్లీ భారతదేశాన్ని కంట్రోల్ చేసే శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్లో చేసింది భారతదేశంలో కూడా చేసే ప్రయత్నం చేస్తారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు. వాళ్ళు 240కి మాత్రమే ఈరోజు బీజేపీ వచ్చిందంటే కనుక వీళ్ళ ఎఫర్ట్స్ కొంత గొప్ప గుణం చూపించాయి. రేపటి రోజు వాళ్ళు ఇంకా మరి ఎటువంటివి తీసుకొస్తారో తెలియదు. రాహుల్ గాంధీ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు, గుజరాత్ మేము గెలుస్తున్నామన్నాడు. గుజరాత్లో ఎటువంటి అల్లర్లు రాబోతున్నాయో, ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టబోతున్నారో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి మనకు అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇటువంటి సదస్సులు ఇంకా ఉండాలి. అన్ని ఛానల్స్ కూడా చేయాలి. ఇది ప్రజలలో అవేర్నెస్ అంటూ ఉంటే కనుక అప్పుడే మనం దీన్ని ఎదుర్కోగలం.